ఒక డాక్టర్ చాలా సాహసం చేసి రాజు తలపైన ఉన్న గడ్డని కోసి తీసేస్తాడు. దీంతో రాజుకి తలనొప్పి తగ్గిపోతుంది. రాజు డాక్టర్ కి బహుమతి ఇవ్వకుండా డాక్టర్ కి మరణ శిక్ష విధిస్తాడు. కొన్ని రోజుల కిందట రాజు తలపైన ఒక విచిత్రమైన గడ్డ కనిపిస్తుంది. దీంతో రాజు ముగ్గురు వైద్యులని పిలిపిస్తాడు. రాజు ఇలా చెప్తాడు, మీలో ఎవరైతే ఈ గడ్డని తొలగిస్తారో వాళ్ళకి మొదటి బహుమతిగా నా ఆస్థానంలో వాళ్లకు మంత్రి పదవినిస్తాను. శామ్ రాజు మాటలని విని చాలా సంతోషిస్తాడు. ఇంకా ఇతను ఆ టోపీని పెట్టుకున్నట్లు కూడా కలకంటాడు. రెండవ బహుమతి ఏమంటే గోల్డెన్ బిస్కెట్స్. ఇది చూసి ఈ బండోడు గోల్డెన్ బిస్కెట్స్ నావే అన్నట్లు కలకంటాడు. వీళ్ళు మూడవ బహుమతిని ఓపెన్ చేసిన వెంటనే అక్కడ ఒక కత్తి ఇంకా మరణ శిక్షని విధించే ఒక పేపర్ ఉంటుంది. దానిని చూసి ఈ ముగ్గురు వైద్యులు చాలా భయపడిపోతారు. దీని అర్థం ఏమంటే రాజుకున్న ఈ గడ్డని ఈ ముగ్గురులో ఎవరు కూడా తొలగించకపోతే వాళ్లకు మరణ శిక్ష తప్పదు. రాజు ముందర నిలబడి ఉన్న జాక్ ఆ గడ్డని జాగ్రత్తగా చూస్తూ ఉంటాడు. రాజు నొప్పికి నరకం అనుభవిస్తూ ఉండగా ఈ బండోడు ఏదో ఒక ఆయుర్వేదిక్ మొక్కని తీసుకొని వచ్చి ఇలా చెప్తాడు, రాజుగారు ఈ ఔషధాన్ని తీసుకున్న తర్వాత మీకు నయం అవుతుందని. రాజు ఆ ఔషధాన్ని తాగి ఇలా కలగంటూ ఉంటాడు, ఇప్పుడు నాకు నయం అయిపోతుందని. శామ్ చూస్తే ఒక పెయింటింగ్ చూపించి ఇలా చెప్తాడు, రాజుగారు ఈ డ్రాగన్ ని చూడండి, దీని తలపైన కూడా సేమ్ మీ తలపైన ఉన్నట్లే గడ్డ ఉంది. రాజుగారు మీరు డ్రాగన్ యొక్క అవతారం అని చెప్తాడు. రాజు అతని మాటలని విని సంతోషిస్తాడు. జాక్ ఇలా చెప్తాడు, ఈ గడ్డని తొలగించడానికి ఒకే ఒక మార్గం ఉంది. ఒక వెండి సూదిని తీసుకొని ఆ గడ్డ పైన గుచ్చి దాంట్లో ఉన్న వేస్ట్ ని అంతా తీసేయాలి. రాజు జాక్ దగ్గర ఉన్న సూదిని చూసి చాలా భయపడిపోతాడు. ఇంకా రాజు పక్కన ఉన్న ఈ చెంచాగాళ్లు కూడా ఇది చాలా ప్రమాదకరం అని చెప్తారు. దీంతో రాజు ఇతన్ని ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళండి అని చెప్తాడు. రాజు ప్రతిరోజు ఆయుర్వేదిక్ ఔషధాన్ని తాగేవాడు. దీంతో రాజు తలపైన ఉన్న ఆ గడ్డ ఇంకా పెద్దగా పెరుగుతూ ఉంటుంది. ఇది చూసి ఈ ఇద్దరు వైద్యులు చాలా భయపడిపోతారు. శామ్ కి ఒక ఐడియా వస్తుంది. ఇతను ఒక ముసలి వ్యక్తి ఫోటో చూపించి ఇలా చెప్తాడు, రాజుగారు ఈ ఫోటోని జాగ్రత్తగా చూడండి, ఇతని తలపైన కూడా సేమ్ మీ తలపైన ఉన్నట్లే పెద్ద గడ్డ ఉంది. తలపైన ఇలా గడ్డ ఉంటే చాలా మంచిదంట, వారు చాలా మేధావులై ఉంటారు అని చెప్తాడు. రాజు వీళ్ళ మాటలని విని చాలా సంతోషిస్తాడు. దీంతో రాజు శామ్ కి ఇతని ఆస్థానంలో మంత్రి పదవినిస్తాడు. ఇంకా ఈ బండోడికి బంగారపు బిస్కెట్లు ఇస్తాడు. సడన్ గా అప్పుడే అక్కడికి జాక్ వస్తాడు. ఇంకా రాజుతో ఇలా చెప్తాడు, రాజుగారు ఇప్పుడు మీకు వైద్యం చేయకపోతే మీ ప్రాణాలు గ్యారంటీగా పోతాయి. రాజుకి ఇతను ఒక యముడిలాగా కనిపిస్తూ ఉంటాడు. ఒక కత్తితో నా ప్రాణాలు తీయడానికి వచ్చినట్లు. రాజు చాలా గట్టిగా అరుస్తాడు, ఇతనికి మరణ శిక్ష విధించండి అని. సడన్ గా అప్పుడే రాజు తలనొప్పి కూడా చాలా పెరిగిపోతుంది. ఇప్పుడు ఇతనికి అర్థమవుతుంది, నేను డ్రాగన్ యొక్క ప్రతిరూపం కాదు, మేధావిని కాదు, నేను ఒక విధవని. మొదటిలోనే నేను జాక్ మాటలు విని ఉంటే బాగుండేది అని అనుకుంటాడు. ఇంకా ఇతను డైరెక్ట్ గా స్వర్గానికి చేరుకుంటాడు.